సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కేలకి 3 years వెయిటింగ్ కి ఎండ్ కార్డు పడింది. పుష్ప 2 ఎంట్రీతో ఫ్యాన్స్ ఫెస్టివల్ చేసుకుంటున్నారు. నార్త్ సౌత్ మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా రఫ్ ఆడిస్తున్నాడు పుష్పరాజ్. ఇక రికార్డ్స్ కలెక్షన్స్ గురించి చర్చించుకోవడమే తరువాయి. నో డౌట్ ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ల జాబితాలో పుష్ప 2 చేరిపోతోంది. మరి బన్నీ అనదర్ ల్యాండ్ బాలీవుడ్ సంగతి ఏంటి? బాహుబలి 2 మంజుమల్ బాయ్స్ వసూలని క్రాస్ చేస్తాడా? మల్లు అర్జున్ గా కేరళలో తనే ఊహించలేనంత ఫ్యాన్ మూమెంట్ సంపాదించుకున్నాడు వైకన్ స్టార్. అక్కడ ఆయన సినిమాలకు వచ్చే రెస్పాన్స్, కలెక్షన్స్ వేరే లెవెల్. అందుకే ఈసారి ఇక్కడ ఆడియన్స్ పై ఫోకస్ పెట్టి స్పెషల్ ఈవెంట్ నిర్వహించి పుష్ప 2కి మరింత పాజిటివిటీని, హైప్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడి వరకు ఓకే, కానీ అక్కడ సరికొత్త రికార్డ్స్ రాస్తాడా అన్నదే ఇప్పుడు డౌట్, అనుమానంగా ఉంది. ఇప్పటి వరకు మాలీవుడ్ లో బాహుబలి 2 మాత్రమే హైయెస్ట్ గ్రాసర్ గా తెలుగు మూవీగా నిలిచింది. ఓవరాల్ కలెక్షన్స్ లో 75 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దీని తర్వాత ఎన్నో తెలుగు సినిమాలు వచ్చినా ఈ మార్క్ ని టచ్ చేయలేకపోయాయి. ఇప్పుడు ఈ టార్గెట్ ని పుష్ప 2 టచ్ చేస్తుందేమో చూడాలి. డార్లింగ్ తో పోల్చుకుంటే బన్నీకి మలయాళంలో ఉన్న క్రేజ్ వేరే లెవెల్ కాబట్టి ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నది సినీ విశ్లేషకుల అంచనా. బాహుబలి 2 మాత్రమే కాదు, ఇప్పటి వరకు మాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచిన మంజుమల్ బాయ్స్ గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేయాల్సిన నీడ్ పుష్ప 2కుంది. ఈ ఏడాది మాత్రమే కాదు, ఓవరాల్ గా ఇప్పటి వరకు 242 కోట్లను కొల్లగొట్టి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ ని క్రియేట్ చేసింది మంజుమల్ బాయ్స్. ఇక ఓపెనింగ్ లెక్కలు మరోలా ఉన్నాయి. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో వచ్చిన లియో 12 కోట్లతో కేరళలోనే హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ కలెక్షన్స్ మూవీగా నిలిచింది. బన్నీ ముందున్న మాలీవుడ్ టార్గెట్స్ ఇవి. మరి మాలీవుడ్ లెక్కలు పుష్పరాజ్ మారుస్తాడా? సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడా? రియల్ అడాప్టెడ్ సన్ అనిపించుకుంటాడా? చూడాలి.